బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం గాజా పలస్తీన్ కు ఫేవర్ గా యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఓటు వేయడం జరిగింది. ఇజ్రాయెల్ తిరస్కరించడం చాలా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఏదైతే అంధభక్తులు ఉన్నారో వారు నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారా? ఏదైతే ఇందిరాగాంధీ హయాం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం యాసర్ అరాఫత్ తో పాలస్తీనాకు ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయో, ఏ మానవతా దృక్పథంతో ఉన్నారో అది కాస్త ఇప్పుడు బయటపడుతుండగా ఇప్పుడు మోడీ గారు కూడా ఈ విధంగా గాజా పలస్తీన్ కు ఫేవర్ గా ఓటు వేయడం అనేది వారికి మాత్రం మింగుడుపడడం లేదు. మీ అందరికీ ఒక వీడియో చూపిస్తాను. ఏదైతే బెంజామిన్ నెతన్యాహు ఉన్నాడో ఎంత గర్వంగా గాజా పలస్తీన్ అనే పేరే లేకుండా చరిత్రలో చేస్తానని చెప్పిన మరుసటి రోజే యుఎన్ జనరల్ అసెంబ్లీలో 142 దేశాలు గాజా పలస్తీన్ కి ఫేవర్ గా 2 స్టేట్ పాలసీ థియరీతో ఈ సమస్యకు పరిష్కారం చూపాలని వారు రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఒకసారి బెంజామిన్ నెతన్యాహు ఏ విధంగా మాట్లాడాడో ఆ వీడియో చూద్దాం. אנחנו אמרנו לא תקום מדינה פלסטינית ואכן לא תקום מדינה פלסטינית. మీరు చూశారు ఎంతో గర్వంగా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడం. ఇతడు ఏ విధంగా అయితే వార్ క్రైమ్స్ చేశాడో అది పూర్తి యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఉన్న 193 దేశాలు కూడా కళ్లకు కట్టినట్టుగా ఇతడి మారణ హోమాన్ని చూడడం జరిగింది. ఇతడు ప్రస్తుతానికి భూప్రపంచంలో ఎవరైనా ఇతని కంటే దుర్మార్గుడు ఉన్నాడంటే కాదు అని చెప్పే ఎవరైనా చెప్తారు. గాజా పలస్తీన్ పై ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ విరుచుకుపడుతుందో, మారణ హోమం సృష్టిస్తుందో దానికి వ్యతిరేకంగా సీజ్ ఫైర్ ఏదైతే కాల్పుల విరమణ కోసం తీర్మానాలు ప్రవేశపెడితే గత 3 సంవత్సరాలుగా భారత్ తటస్థంగా ఉంటూ వచ్చింది. అటు ఇజ్రాయెల్ కి ఇటు పాలస్తీన్ కు ఇద్దరికి కూడా ఓటు వేయలేదు. సడన్ గా ఈ శుక్రవారం అనేది ఏదైతే ఉంగా అసెంబ్లీలో ఓటింగ్ జరిగిందో అందులో గాజా పలస్తీన్ 2 స్టేట్ పాలసీకి ఫేవర్ చేయడం అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తారు. మీ అందరికీ ఏదైతే యుఎన్ జనరల్ అసెంబ్లీ ఉంగా రెజల్యూషన్ పాస్ చేయడం జరిగిందో అందులో ముఖ్యంగా 164 దేశాలు ఆ ఓటింగ్ లో పాల్పంచుకోవడం జరిగింది. 12 దేశాలు తటస్థంగా, 10 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశారు. అసలు ఆ రెజల్యూషన్స్ ఏ విధంగా పాస్ చేశారు, ఆ రెజల్యూషన్స్ లో ఏముంది, వీటన్నిటిని కూడా నేను మీ అందరి ముందు అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ లాంగ్ వీడియోలో పొందుపరుస్తాను. ఖచ్చితంగా పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ మరిన్ని వీడియోస్, అప్డేట్స్, విశ్లేషణ కొరకు అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.